హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం సంజనాని మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు శనివారం రోజు నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీదకి రాగానే సంజన మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యి వెళ్ళిపోయింది కదా, దానిపై మీ రియాక్షన్ ఏమిటి అంటూ హౌస్ మేట్స్ని అడగడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత నాగార్జున ఒక చిన్న ట్విస్ట్ ఇస్తూ సంజన మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఆ అవకాశాన్ని మీరే సంజనాకి ఇవ్వాలి. ఎందుకంటే సంజన బిగ్ బాస్ హౌస్లోకి రావాలి అంటే మీరు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది అంటూ నాగార్జున అయితే చెప్పడం జరిగింది. అయితే అందరూ కలిసి ఎవరు ఏం త్యాగం చేయాలి సార్ అంటూ అడగడంతో నాగార్జున అయితే తనూజకి ఒక బిగ్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు. అది ఏమిటి అంటే తనూజకి కాఫీ అంటే ప్రాణం అన్న సంగతి అందరికీ తెలిసిందే. గత వారమే బిగ్ బాస్ని మరీ రిక్వెస్ట్ చేసి కొంచెం కాఫీ పౌడర్ని కూడా ఇంట్లోకి తెప్పించుకుంది. ఆ కాఫీ పౌడర్ని దాచిపెట్టి సంజన కూడా తనూజతో కాసేపు ఆడుకుంది. ఇద్దరి మధ్య గొడవలు కూడా అయ్యాయి. దీంతో నాగార్జున ఒక చిన్న ట్విస్ట్ ఇస్తూ ఈ సీజన్ మొత్తానికి నువ్వు కాఫీ తాగను అని ఒట్టు వేస్తే అంటే నీకు ఇంకా కాఫీ పౌడర్ పంపించరు, కాఫీ పౌడర్ పంపించినా కూడా ఈ సీజన్లో ఏ ఒక్క క్షణం కూడా నువ్వు కాఫీ తాగకూడదు. అలా అయితేనే సంజన బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంది అంటూ చెప్పడంతో తనూజ ఏమాత్రం ఆలోచించకుండా ఓకే సార్, సంజన గారు లోపలికి వస్తారు అంటే నేను ఈ సీజన్లో ఉన్నన్ని రోజులు ఇంట్లో కాఫీ తాగకుండా ఉండగలను, నాకేం ప్రాబ్లం లేదు అంటూ చాలా సింపుల్గా చెప్పేసింది. అయితే ఇక్కడ ఒక చిన్న గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇది ఇండివిజువల్ గేమ్ బిగ్ బాస్ అనేది. కాబట్టి ఆమె ఎలాగూ పోయింది కాబట్టి పోతే నాకు ఒక కాంపిటీషన్ తగ్గిపోతుంది అని కాకుండా తనూజ చాలా గొప్ప మనసుతో ఆలోచించి ఆమె అన్ఫేర్ ఎలిమినేషన్ అవ్వకూడదు అని భావించి ఖచ్చితంగా నా వంతుగా నేను సహాయం చేస్తాను ఇంట్లోకి వస్తారు అంటే అని కాఫీ పౌడర్ని సైతం త్యాగం చేసిందనే చెప్పవచ్చు. మరి తనూజ అసలుకు ఏమాత్రం క్షణం కూడా ఆలోచించకుండా తనూజ కోసం సీజన్ మొత్తానికి కాఫీని త్యాగం చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.